హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా కలెక్షన్స్. ఇవాళ వీడియో ఏంటంటే నా దగ్గర ఉన్న ఈ క్లిప్ స్టోన్స్తోని ఒక ఇయర్ రింగ్స్ని చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎలా వస్తాయో ఏంటనేది నాకు ఏం ఐడియా లేదు. ఇక్కడ క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. నా తన బ్లూ అండ్ పింక్ గ్రీన్ కూడా ఉంది. బ్లూ తీసుకున్నాను ట్రై చేద్దామని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి స్టోన్ చైన్ అనమాట. ఇది ఎప్పుడు తీసుకున్నా నేను 1 మీటర్ అలాగే తీసుకుంటున్నాను. ఈ నెక్స్ట్ టైం ఇప్పుడు ఆన్లైన్లో కానీ తీసుకునేటప్పుడు ఒక బంచ్ పెద్దగా తీసుకోవాలన్నట్టు అనుకుంటున్నా. ఇక్కడ ఓహెచ్పి షీట్ తీసుకున్నాను. అక్కడ బ్లూ కలర్ క్లిప్ స్టోన్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది పెట్టేసుకున్న తర్వాత దాని చుట్టూ స్టోన్ చైన్ అనమాట. అది ఎంత రౌండ్గా ఉందో అంత రౌండ్గా పెట్టేసుకుంటున్నాను. చాలా సింపుల్ ఇయర్ రింగ్స్. ఇవి పిల్లలకి బాగుంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎలా వస్తుందో ఏంటో అని కూడా తెలియదు అనమాట స్టార్ట్ చేసినప్పుడు. కానీ చాలా బాగా వచ్చాయన్నమాట చూడ్డానికి. ఇక్కడ చూసారు కదా, ఇది పెట్టేసుకున్న తర్వాత మనకి ఓహెచ్పి షీట్కి గమ్ము ప్లస్ ఇవన్నీ అంటుకోవడానికి టైం పడుతుంది. ఒక 2 hours 3 hours అలాగా వదిలేసేయండి. మీరు ఎంత టైం ఇస్తే అంత మంచిగా సెట్ అవుతాయి ఊడిపోకుండా. ఒకవేళ మీరు సరిగ్గా గమ్ము అతుక్కోకుండా ఉన్నప్పుడే మీరు తీసేసారనుకోండి, స్టోన్స్ అటు ఇటు కదలడం కానీ ఇంకా షేప్ అవుట్ అయిపోయి మంచిగా రావు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి లక్ష్మీదేవి కాసులతోని నేను పైన 4mm రౌండ్ పర్పుల్ అనమాట. పర్పుల్ అది పెట్టేసి అవి కూడా ఒక ఇయర్ రింగ్ లాగా క్రియేట్ చేశాను. చాలా సింపుల్ అనమాట. మీకు చూస్తేనే ఈజీగా చేసుకోగలరు. ఇక్కడ బాగా గమ్ అనేది ఆరిన తర్వాత ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూసారా ఈ ఐపిన్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో మీకు మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ చేసినప్పుడు ఐపిన్ ఎలా పెట్టుకున్నాను అని ఆ క్లిప్ మిస్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ చూసేసేయండి. ఇట్లా ఐపిన్ పెట్టేసుకొని గమ్ పెట్టేసుకున్న తర్వాత మీరు వ్యాక్ షీట్ని పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పైన ఇప్పుడు రాస్తున్నాను కదా, అక్కడ మీరు వ్యాక్ షీట్కి స్టడ్ బేస్ గుచ్చుకొని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే పైనుంచి పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకి వ్యాక్ షీట్లోకి మనం ఇట్లా ప్రెస్ చేసి పెడితే ఎలా ఉంటుంది, పైనుంచి పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇవి ఇలా చేశాను అనమాట. చూసారా, ఇలా వ్యాక్ షీట్ని అయితే అంటించుకున్న తర్వాత మీరు టైం ఇవ్వండి. ఇంకా ప్రతిదీ టైం ఇవ్వండి అని చెప్తున్నాను. టైం ఇచ్చిన తర్వాత మంచిగా సెట్ అయిన తర్వాత ఈ వ్యాక్ షీట్ కింద కనిపిస్తుంది కదా కొంచెం ఎడ్జెస్ లాగా, అది మనం కాల్చుకోవాలన్నమాట. కట్ చేసేటప్పుడే నీట్గా కట్ చేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. ఇంక ఇలా మంచిగా చూసారా, ఇవి పెండెంట్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఇన్విజిబుల్ చైన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి పెండెంట్స్ అన్నీ ఒక 3 4 5 అలాగా మనం రెడీ చేసుకొని ఇన్విజిబుల్ చైన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కుదిరితే నాకు వీలైతే నేనైతే కంపల్సరీ చూపిస్తాను వీటితో కూడా, క్లిప్ స్టోన్స్తో కూడా. చూసారా, ఇలా ఒక పళ్ళు అనమాట. ఇది ఓవెల్ షేప్లో ఉంది, చాలా స్మాల్ వైట్ కలర్లో ఉంది. ఇదైతే ఇలా పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకుంటున్నాను. సేమ్ వీడియోలో చూపించినట్టుగా ఫాలో అయిపోండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు అనుకుంటున్నాను. ఈ వీడియో అనే కాదు, ఏ వీడియో అయినా. ఎందుకంటే ఇది చాలా స్మాల్ వర్క్ కదా, చాలా చిన్నవి మనము చేతిలో పట్టుకోవడానికి కూడా రాని వాటితోని మనం ఇయర్ రింగ్స్ మేక్ చేయడం అనేది కొంచెం కష్టం అనిపిస్తుంది. గమ్ అంటుకుంటూ ఉంటుంది చేతులకి, మనకి సరిగ్గా సెట్ అవ్వనప్పుడు కొంచెం ఇరిటేట్ కూడా అవుతాం అనమాట. అందుకోసం అని చెప్పేసి టైం ఇవ్వండి. గమ్ము సెట్ అయితే మనకి వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాను. చూసారు కదా, ఇక్కడ స్టడ్ని నేను ఇలా వ్యాక్ షీట్ లోపలికి పెట్టకుండా మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించినట్టు కాకుండా ఇలా పైనుంచి పెడుతున్నాను స్టడ్ బేస్. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇలా పెడితే అస్సలు చూడడానికి బాగలేదు కదా, అయినా కూడా మీకు చూపించాలి. నేను లోపల నుంచి వ్యాక్ షీట్ లోపలికి గుచ్చి ఎందుకు పెడుతున్నాను అనేది మీకు అర్థం కావాలి కాబట్టి నేను పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఇంకా సెకండ్ ఇయర్ రింగ్ని కూడా సేమ్ అదే ప్రాసెస్ లాగా చేసేసుకున్నాను. నేను 1 ఇయర్ రింగ్ని మాత్రమే చూపించాను అనమాట. చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయో. ఈ లక్ష్మీ కాసులు కూడా బ్యాక్ సైడ్ స్టడ్ బేస్ పెట్టేసుకున్నాను. వ్యాక్ షీట్ కానీ ఏమీ పెట్టలేదన్నమాట. ఓహెచ్పి షీట్ని కట్ చేసుకొని కాల్చుకున్న తర్వాత స్టడ్ బేస్ పెట్టేసుకున్నాను. చాలా సింపుల్ ఇయర్ రింగ్స్, 2 చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి కూడా బాగా సెట్ అవుతాయి డ్రెస్సెస్ పైనకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.